శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమద్ మహాభారతంలో, శ్రీమద్ భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 19, 20 అధ్యాయాల యొక్క పారాయణ క్రమాన్ని చూద్దాం. 19వ అధ్యాయంలోనే ఉన్న అనేకమైనటువంటి విషయాల్ని ప్రస్తావిస్తూ శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క లీలల్లో ప్రధానమైనటువంటి దావాగ్ని లీలల్ని వర్ణించారు. ఆ వనంలో ఉన్నటువంటి అరణ్యం అంటే బృందావనం యొక్క పరిసరాలైనటువంటి అరణ్య ప్రాంతంలో వచ్చినటువంటి దావాగ్ని నుంచి శ్రీకృష్ణ పరమాత్ముడు గోవుల్ని, గోపాలకుల్ని అందరినీ ఎలా సంరక్షించాడు, దావాగ్నిని ఎలా పానం చేశాడు అనేటువంటి ఘట్టం 19వ అధ్యాయంలో వర్ణిస్తే, 20వ అధ్యాయంలో వర్ష ఋతువుని, శరద్ ఋతువుని చక్కగా వర్ణించారు వ్యాసుడు. అవి శ్లోకాల రూపంలో పారాయణం చేసుకున్నాం. ఇది అభ్యాసానికి ఉపయోగపడేటువంటి ప్రక్రియ. అంటే పాఠ ప్రవచనం అంతా అయిపోయిన తర్వాత ఒకసారి అభ్యాసం చేసుకోవడం. ముందుగా భగవత్ స్మరణ చేసుకుని ఒక్కొక్కరు 10 శ్లోకాలు చొప్పున 19వ అధ్యాయం అయిపోగానే 20వ అధ్యాయంలో కంటిన్యూ చేసుకుంటూ వెళ్దాం. విష్ణుం శశివర్ణం సన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. చేసుకోండి. చేసుకోండి. కామేశ్వరి నిన్నే కామేశ్వరి గారు ప్రారంభించండి అమ్మా. తర్వాత మూర్తి గారు చదువుతారు. మీరిద్దరు అయిన తర్వాత ఒక్కొక్కరు ఉన్నటువంటి వాళ్ళలో వరుసగా నేను పిలుస్తాను. చదవండి, ప్రారంభించండి. 19వ అధ్యాయం. అతైకోనవింశోऽధ్యాయః దావాగ్నిపానం. శ్రీశుక ఉవాచ క్రీడాసక్తేషు గోపేషు తద్గావో దూరచారిణీః స్వైరం చరంచ విభుషు తృణలోభేన కఃపరం అజాగావో మహిశ్చశ్చ నిర్విసంత్యో వనాద్వనం ఇషీకాటవీం నిర్వివిశుః క్రందంత్యో దావదర్శితాః తే పశ్యంతః పశూన్ గోపాః కృష్ణరామాదయస్తదా జాతానుతాపాన విదుర్ విచిన్వంతో గవాం గతిం తృణైస్తత్ఖురదచ్చిన్నైర్ గోష్పదైరంకితైర్గవాం మార్గమన్వగమం సర్వే నష్టా జీవ్యా విచేతసః ముంజాటవ్యాం భ్రష్టమార్గం క్రందమానం స్వగోధనం సంప్రాప్య తృషితా శాంత సతస్తే సన్యవర్తయన్ తా ఆహూత భగవత మేఘగంభీరయా గిరా స్వనాంనాం నినదం శ్రుత్వా ప్రదినేతు ప్రహర్షితాః తతః సమంతాద్వనధూమకేతుః యదృచ్ఛయా భూత్ క్షయకృద్వనౌకసాం సమీరతః సారథినోల్బణోల్ముఖైః విలేలిహానస్థిరజంగమాన్ మహాన్ తమాపతంతం పరితోదవాగ్నిం గోపశ్చ గావః ప్రసమీక్ష భీతాః ఊచస్తకృష్ణం సబలం ప్రపన్నా యదా హరిం మృత్యు భయార్ధితా జనాః కృష్ణ కృష్ణ మహావీర హే రామామిత విక్రమ దావాగ్నినా దహ్యమానాన్ ప్రపన్నాం స్థాతుమర్హతః నూనం త్వద్బంధవా కృష్ణ నచార్హ్యం తవ సీదితుం వయం హి సర్వధర్మజ్ఞ త్వన్నాథస్త్వత్పరాయణాః. జై గురుదత్త. జై గురుదత్త. మూర్తి గారు మీరు ప్రారంభించి 20వ అధ్యాయంలో 5 శ్లోకాల వరకు కంటిన్యూ చేయండి. మీ తర్వాత భాగ్యవతి గారు చదువుతారు. అలాగే సార్. శ్రీశుక ఉవాచ వచో నిశమ్య కృపణం
బంధూనాం భగవాన్ హరిః నిమీలయతమాభైష్ట లోచనానిత్య భాషత తథేతి మీలితాక్షేషు భగవానగ్నిముల్బణం పీత్వా ముఖేన తాన్ కృచ్ఛాద్ యోగాధీశో వ్యమోచయత్ తతశ్చతే క్షీణ్యున్మీల్య పునర్భాండీరమాపితాః నిశామ్య విస్మిత ఆసన్ ఆత్మానం గాశ్చ మోచితాః కృష్ణస్య యోగవీర్యం తద్ యోగమాయానుభావితం దావాగ్నేరాత్మన క్షేమం వీక్షతే మేనిరేమరం గాసన్నివచ్చసాయాగ్నే సహ రామో జనార్దనః వేణుం విరణయన్ గోష్ఠం అగాద్ గోపైరభిష్టుతః గోపీనాం పరమానంద ఆసీద్ గోవింద దర్శనే క్షణయుగశతమివ యాసాం ఏన వినాభవత్ ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే పూర్వార్ధే ఏకోనవింశోऽధ్యాయః 20వ అధ్యాయం వర్ష ఋతువు శరదృతువుల వర్ణనం. శ్రీశుక ఉవాచ తయోస్తదద్భుతం కర్మ దావాగ్నేర్మోక్షమాత్మనః గోపా శ్రీభ్యः సమాచక్యుః ప్రళంభవధమేవ చ గోపవృద్ధాశ్చ గోప్యశ్చ తదుపాకన్య విస్మితాః మేనిరే దేవ ప్రవరౌ కృష్ణరామౌ వ్రజంగతౌ తతఃప్రావుట్ సర్వసత్వసముద్భవ విద్యోతమాన పరిధిర్ విస్ఫూర్జితనభస్తలా సాందనీలాంబుజైర్వ్యోమ సవిద్యుత్స్తనయిత్నుభిః అస్పశ్య జ్యోతిరాచ్ఛన్నం బ్రహ్మేవ సగుణం బభౌ అష్టౌ మాసాన్ని పీతం యద్ భూమ్యాశ్చోదమయం వసు స్వగోభిర్మోక్తుమారేభే పర్జన్యః కాల ఆగతే. జయ గురుదత్త. జయ గురుదత్త అండి. భార్గవి గారు మీరు చదవండి అమ్మా, తర్వాత వనజా గారు చదువుతారు. వినిపిస్తోందండి. ఇప్పుడు వినిపిస్తుంది. తడిద్వంతో మహామేఘాః చండశ్వసన వేపితాః ప్రీణనం జీవనం హ్యస్య ముముచుః కరుణా ఇవ తపః కృషాదేవ మీఢా ఆసీద్వర్షీయసీమహి యథైవ కామ్యతపసస్తమః సంప్రాప్య తత్ఫలం నిశాముఖేషు యథైవ కామ్యతపసః తర్వాత చెప్పండి సార్, చెప్పండి సార్. విడతీస్తేనమ్మా తపసః ప్లస్ తను అలా యథైవ కామ్యతపసః తనుః సంప్రాప్య తత్ఫలం నిశాముఖేషు కద్యోతాః తమసా భాంతి నగ్రహాః యథా పాపేన పాషడణా నహివేదా. అదేంటండి, నాకు షాకి డావత్ వచ్చింది స్వామి. పాషండ పెట్టండి. యథా పాపేన పాఖండ నహి వేదాః కలో యుగే శ్రుత్వా పర్జన్య నినదం. ఏమండి? శ్రుత్వా పర్జన్య నినదం మండుకాః ససృజుర్గిరః తూష్ణీం శయానాః ప్రాగ్యద్వద్బ్రాహ్మణా నియమాత్యయే ఆసన్నుత్పదగామిన్యః క్షుద్రనద్యోనుశుష్యతీః పుంసో యథా స్వతస్తంత్రస్య దేహద్రవిణ సంపదః హరితా హరిభిః
షష్పైరింద్రగోపైశ్చ లోహితా ఉచ్చిలీంద్రకృతఛాయా నృణాం శ్రీరివ భూరభూత్ క్షేత్రాణి శస్య సంపద్భిః కర్షకాణాం క్షేత్రాణి సస్య క్షేత్రాణి సంపద్భిః క్షేత్రాణి సస్య సంపద్భిః కర్షకాణాం ముదం దదుః మానినామనుతాపం వై దైవాధీన ఇది చూడండి వైవాద్ వైద చూడండి. మళ్ళీ చదువుతారు. మానినామనుతాపం వై దైవాధీనమజానతాం జలస్థలోకసః సర్వే నవవారిని సేవయా అబిభ్రన్ రుచిరం రూపం యథా హరిని సేవయా సరిద్భిః సంగతః సింధుః చుక్షోభ శ్వసనోర్మిమాన్. చుక్షుభే అది ఏంటంటే అది చుక్షుభే శ్వసనోర్మిమాన్. చుక్షుభే అంటే అల్లకల్లోలం, శోభం అయిపోవటం. సరిద్భిః సంగతః సింధు చుక్షుభే శ్వసనోర్మిమాన్. అది చుక్షోభాన్ పడింది. అపక్వయోగినశ్చిత్తం కామాక్తం గుణయుగ్యథా గిరయో వర్షధారాభిః హన్యమానాన వివ్యదుః అభిభూయమాన వ్యసనైర్యదాధోక్షజచేతసః. బాగుంది, చాలా సంతోషం. మీరు ఏ పుస్తకం ఫాలో అవుతున్నారమ్మా చదవడానికి? అది నేను ఇక్కడ బుక్ తెచ్చుకోలేదండి, అందుకని పాప ప్రింట్ తీసి ఇచ్చింది. అందులో సరే. తేడా వస్తుంది. పర్వాలేదు. అందుకే కొద్దిగా 1-2 పదాలు ఉన్నాయి, అయినా అర్థం ఏం పోలేదు. బాగా సంతోషం. వనజ గారు మీరు చదవండి అమ్మా, ఆ తర్వాత ఆనందరావు గారు చదువు. జయ గురుదత్తామి. జయ గురు. మార్గా బభూవుః సందిగ్ధాః స్తృణైశ్చన్నాహ్య సంస్మృతాః నాభ్యస్యమానాః శ్రుతయో ద్విజైః కాలహతా ఇవ లోకబంధుషు మేఘేషు విద్యుతశ్చల సౌహృదాః స్థైర్యం న చక్రుః కామిన్యః పురుషేషు గుణిష్వివ ధనుర్వియతి మాహేంద్రం నిర్గుణం చ గుణిన్యభాత్ వ్యక్తే గుణవ్యతికరే గుణవాన్ పురుషో యథా నరాజోడుపశ్చన్నః స్వజ్యోత్స్నా రాజితైర్ఘనైః అహం మత్యాభాసితయా స్వభాసా పురుషో యథా మేఘాగమోత్సవా హృష్టాః ప్రచ్చనందన్ శిఖండినః గృహేషు తప్తా నిర్విణ్ణా యథాచ్యుత జనాగమే పీత్వాపహ పాదపాః పద్భిః ఆసన్నానాత్మమూర్తయః ప్రాక్షామాస్తపసా శ్రాంతా యథా కామానుసేవయా సరస్వశాంతరోధస్సు న్యూషురంగాపి సారసాః గృహేష్వశాంతకృత్యేషు గ్రామ్యా ఇవ దురాశయాః జలౌఘైర్నిరభిద్యంత సేతవో వర్షతీశ్వరే పాషండినామ సద్వాదైః వేదమార్గాః కలౌ యథా వ్యముంచన్ వాయుభిర్నున్నా భూతేభ్యో ధామృతం ఘనాః యథా శిశో విష్పతయః కాలే కాలే ద్విజేరితాః ఏవం వనం వర్షిష్టం పక్వఖర్జూర జంబుమత్ గోపాలైర్వృతో రంతుం సబలః ప్రావిశద్దరిః. చాలా బాగుంది. జయ గురు. జయ గురు. సంతోషం. ఆనందరావు గారు మీరు చదవండి, తర్వాత వాసంతి గారు చదువుతారు. జయ గురుదత్ సార్. జయ గురు. 26 నుంచి అండి. అవునండి. ధేనవో మందగామిన్య ఊధో భారేణ భూయసా యయుర్భగవహతా హూతా ధృతం ప్రీత్యా స్నుతస్థనేః వనౌకసః ప్రముదితా వనరాజైర్మధుచ్యుతః
जलधारा गिरेर्नादा नासन्नाददृशे गुहाः क्वचिद क्वचिद्वनस्पति क्रोडे गुहायां चाभिवर्षति निर्विश्य भगवान् रेमे कन्दमूलफलासनः दध्योदनं समानीतं शिलायां सलिलान्तिके सम्भोजनीयैर्भुजे गोपैः सङ्कर्षणान्वितः स्याद्वलोपरि संविश्य चर्वतो मीले ते क्षणान् तृप्तान् वृषान् वत्सतराङ्गाश्च स्वोदो भरश्रमाः प्रावृत् श्रियं च तां वीक्ष्य सर्वभूतमुदावहां भगवान् पूजयान् चक्रे आत्मा शक्त्युपबृंहिताम् एवं निवसतोस्तस्मिन् रामकेशवयोर्व्रजे शरत्समभ्यभ्रा स्वच्छां व परुषानिला శరస్సమభవత్. शरत्समभवद्व्यभ्रा सर బాగుంది సార్. शरत्समभवद्व्यभ्रा स्वच्छां व परुषानिला शरदा नीरजोत्पत्त्या नीलानि प्रकृतिं ययुः भ्रष्टानामिव चेतांसि पुनर्योगनिषेवया व्योम्नोऽब्धं भूतसाबल्यं भुवः पङ्कमपाम्मलं शरज्जहाराश्रमिणां कृष्णे भक्तिर्व्यथा शुभम् सर्वस्वं जलदाहित्वा विरेजुः शुभ्रवर्चसः यथा त्यक्तैषणाः शान्ता मुनयो मुक्तकिल्बिषाः చాలా బాగుంది. గిరయో వినిపిస్తోందా అండి? నమస్కారం. వినిపిస్తుందమ్మా. నమస్కారం. గిరయో ముముచుస్తోయం క్వచిన్నముముచు శివం యదా జ్ఞానమృతం కాలే జ్ఞానినో దదతే నవ నైవావిదం క్షీయమాణం జలంగాద జలేచర యదాయురన్వహం చయ్యం నరా మూఢా కుటుంబినః గాధవారి చరాస్తాప మవిందన్ శరదర్కజం యథా దరిద్ర కృపణః కుటుంబ్య విజితేంద్రియః శనైర్జహు పంకం స్థలాన్యామంచ వీరుధః యథాహం మమతాం ధీరాః శరీరాదిష్పనాత్మసు నిశ్చలాంబురభూతూష్ణీం సముద్రశరదాగమే ఆత్మన్యుపర్తే సమ్యజ్ఞు నిర్యుపరతాగమః కేదారేభ్యస్త్వపో గృహ్ణన్ కర్షకా దృఢసేతుభిః యథా ప్రాణైః సర్వజ్ఞానం తన్నిరోధేన యోగినః శరదర్కాన్ సుజాం తాపాన్ భూతానాం ఉడిపోహరత్ దేహాభిమానజం బోధో ముకుందో వ్రజయోషితాం ఖమ శోభత నిర్మేఘం శరద్విమలతారకం సత్తయుక్తం యథా చిత్తం శబ్ద బ్రహ్మార్ధ దర్శనం అఖండ మండలో వ్యోమ్ని తరాజోడు గణైష్యతి యథా యదుపతి కృష్ణో వృష్ణిచక్రావృతో భువి ఆశ్లిష్య సమశీతోష్ణం ప్రసూనవనమారుతం. చదివేసేయండి. 4 శ్లోకాలనే చదివేసేయండి. మీ తర్వాత శాంతలక్ష్మి గారు చదువుతారు. జయ గురు. జనాస్తాపం జో న కృష్ణ వృత చేతసః గావో మృగా ఖగా నార్యః పుష్పిణ్య శరదా భవన్ అన్మీయమాన స్వవృషైః ఫలైరీసక్రియా ఇవ ఉదహృష్యన్ వారిజాని సూర్యోత్థానే కుముద్వినా రాజ్ఞాతు నిర్భయా లోకా యథా దస్యున్ వినా నృప పురగ్రామేష్వాగ్రయణై ఇంద్రియైశ్చ అనే పెట్టండి. అదే నిన్న చెప్పారు కదండి. పురగ్రామేశ్వ ఐంద్రియై పురగ్రామేశ్వ ఎలాగా పురగ్రామేశ్వ ఐంద్రియైశ్చ మహోత్సవైః భవో భూపక్వసత్యాఢ్య
कलाभ्यां नितरां हरेः పురగ్రామేష్వాగ్రయణైరైంద్రియైశ్చ మహోత్సవైః ఐంద్రియైశ్చ మహోత్సవైః విడతీస్తే పురగ్రామేష్వాగ్రయణైః అగ్రయణై మనం ఇంద్రియై విడతీసినప్పుడు విసర్గలు పెడితే సరిపోతుంది అక్కడ. పురగ్రామేష్వాగ్రయణైః ఐంద్రియైశ్చ మహోత్సవైః. పురగ్రామేష్వాగ్రయై ఐ ఇంద్రియైశ్చ మహోత్సవ రాసుకోవాలి. ఆగ్రయణైః ఆగ్రయణైః ఇంద్రియైశ్చ ఐంద్రియైశ్చ మహోత్సవైః. ఇంద్ర సంబంధమైనటువంటి ఉత్సవాలు. థ్యాంక్ యూ అండి. భవో భూపక్వసాడ్య కళాభ్యాం నితరాం హరేః పడింగ్ మునిన్ నృపస్నాత నిర్గమ్యార్థాన్ ప్రపేదిరే వర్షరుద్ధ యదా సిద్ధ స్వపిండాన్ కాల ఆగతే. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కందే పూర్వార్ధే వింశోధ్యాయః. జై గురుదత్త. జై గురుదత్త. శాంతలక్ష్మి గారు మీరు ప్రారంభించండి, 19వ అధ్యాయం ప్రారంభించండి. మీ తర్వాత సుబ్బారావు గారు చదువుతారు. నమస్తే అండి. నేను ఈ నమస్తే. మధ్య చాలా క్లాసులు మిస్ అయిపోయినానండి. ఓకే, నేను ట్రై చేస్తాను, తప్పులుంటే చెప్పండి. అలాగే అలాగే. శ్రీ శుక ఉవాచ క్రీడాసక్తేషు గోపేషు తద్గావో దూరచారిణీః స్వైరం చరంత్యో వివశో శృణలోభేన గహ్వరం అజాగావో మహిష్యశ్చ నిర్విశంత్యో వనాద్వనం ఇషీకాటవీం నిర్విశుక్రందంత్యో దావత్. నిర్వివిషువు దగ్గర బ్రేక్ ఇవ్వండి. ఓకే. ఇషీకాటవీం నిర్వివిషుః క్రందంత్యో దావతర్షితాః తే పశ్యంతః పశూన్ గోపాః కృష్ణరామాదయస్తదా జాతానుతాపాన విదుర్ విచిన్వంతో గవాం గతిం తృణైస్తత్ఖురదచ్ఛిన్నై గోష్పదై అవునండి. తృణై. ఓకే, అర్థమైంది. తృణైస్తత్పురదచ్ఛిన్నైర్గోష్పదైరంకితైర్గవాం మార్గమన్వగమన్ సర్వే నష్టా జీవ్యా విచేతసః. ముంజాటవ్యాం భ్రష్టమార్గం క్రందమానం స్వగోధనం సంప్రాప్య తృషితాః శాంతాస్తతస్తే సన్యవర్తయన్ తా ఆహుతా భగవతా మేఘగంభీరయా గిరా స్వనామ్నాం నినదం శ్రుత్వా ప్రతినేతుః ప్రవర్షితాః. తతః సమంతాద్వనధూమకేతు ర్యదృచ్ఛయా భూక్ష్య. అది ఎట్లా ప్రొనౌన్సియేషన్ ఎట్లా అండి? యదృచ్ఛయా భూక్షయకృద్వనౌకసాం సమీరితః సారథినోల్బణోల్ముఖై విలేలిహానః స్థిరజంగమాన్ మహాన్ తమాపతంతః పరితోదవాగ్నిం గోపాశ్చ గావః ప్రసమీక్ష్య భీతాః ఊచుశ్చ కృష్ణం సబలం ప్రపన్నా యథా హరిం మృత్యుభయార్దితా జనాః. కృష్ణ మహావీరా హే రామామిత విక్రమ వయం హి సర్వధర్మ దావాగ్నినా దహ్యమానాన్ ప్రపన్నాం స్థాతుమర్హదః.
నూనం త్వద్బాంధవాః కృష్ణ న చార్హంత్యవసాదితుం వయం హి సర్వధర్మజ్ఞా త్వన్నాథాస్త్వత్పరాయణాః. చాలా బాగుంది. సంతోషం. శ్రీశుక ఉవాచ వచో నిశమ్య కృపణం బంధూనాం భగవాన్ హరిః నిమీలయత మాభైష్ట లోచనానీత్య భాషత తథేతి మీలితాక్షేషు భగవన్నాగ్నిమల్బణం పీత్వా ముఖేన తాన్ పృచ్ఛాద్యోగాదీశో వ్యమోచయత్ తతశ్చ తే క్షీన్మున్నిల్య పునర్భాంఢీరమాపితాః నిశామ్యా విస్మితా ఆసన్నాత్మానం అంగాశ్చమోచితాః కృష్ణస్య యోగవీర్యం తద్యోగమాయానుభావితం దవాగ్నేరాత్మానక్షేమం వీచ్యతే మే నిరేమరం గాః సన్నివత్య సాయాహ్నే సహ రామో జనార్దనః వేణుం విరణయన్ గోష్టమగాగోపైరభిష్టుతః గోపీనాం పరమానంద ఆసీత్ గోవింద దర్శనే క్షణం యుగశతమివ యాసాం ఏన వినా భవత్ ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కందే పూర్వార్ధే ఏకోనవింశోऽధ్యాయः. వర్ష ఋతువు శరదృతువుల వర్ణం. శ్రీ శుక ఉవాచ తయోస్తద్దద్భుతం ధర్మదావేగ్నోర్మోక్షమాత్మనః గోపాః స్త్రీభ్యः సమాచక్యుః ప్రలంభవదమేవ చ గోపవృద్ధాశ్చ గోప్యశ్చ తదుపాకర్ణ్య విస్మితాః మేనిరే దేవ ప్రవరౌ కృష్ణరామౌ వృజంగతౌ తతః ప్రావృత్ సర్వసత్వ సముద్భవ విద్యోతమాన వస్ఫూర్జిత నభస్థలా విస్ఫూర్జిత నభస్థలా సాంద్ర నీలాంబుదైర్వ్యోమ సవిద్యుత్ స్తనయుత్నుభిః అస్పష్ట జ్యోతిరాచ్ఛన్నం బ్రహ్మేవ సగుణం భవౌ అష్టౌ మాసాన్ నిపీతం యద్భూమ్యాచ్చోదమయం వసు స్వగోభిర్మక్తుమారాభే మారేభే పర్జన్యకాల ఆగతే. సంతోషం. చాలా సంతోషం. మేడం గారు మీరు చదవండి. మీ తర్వాత ఆదర్శం గారు చదువుతారు. అలాగే. తడిత్వంతో మహామేఘాశ్చండస్వసన వేపితాః ప్రీణనం జీవనం హ్యస్య ముముచుః కరుణా ఇవ తపః కృషా దేవమీఢా ఆసీద్వర్షీయసీమహి యథైవ కామ్య తపసస్తనుః సంప్రాప్య తత్ఫలం. నిశాముఖేషు ఖద్యోతాస్తమసా భాంతి నగ్రహాః యథా పాపేన పాషండా నహి వేదః కలౌ యుగే శ్రుత్వా పర్జన్య నినదం మండూకావ్యసృజన్ గిరః తూష్ణీం శయానః ప్రాగ్యద్వద్బ్రాహ్మణాన్నియమాత్యయే ఆసన్నుత్పథవాహిన్యః క్షుద్రనద్యోనుశుష్యతీః పుంసో యథా స్వతంత్రస్య దేహద్రవిణ సంపదః హరితా హరిభిశ్చైరింద్రగోపైశ్చ లోహితా ఉచ్ఛిలీంధ్రకృతఛాయా నృణాం శ్రీరివ పూరభూత్ క్షేత్రాణి సస్య సంపద్భిః కర్షకాణాం ముదం దదుః ధనినాముపతాపం చ దైవాధీనమజానతాం జలస్థలౌకసః సర్వే నవవారిని సేవయా అభిభ్రతృచిరం రూపం యథా హరిని సేవయా సరిద్భిః సంగతః సింధుశ్చుక్షుభే శ్వసనోర్మిమాన్ అపక్వయోగినశ్చిత్తం కామాక్తం గుణయుగ్యథా గిరయో వర్షధారాభిర్హన్యమానా న వివ్యధుః అభిభూయమానా వ్యసనైర్యథా ధోక్షజచేతసః. సంతోషం అండి. జై గురుదత్త. జై గురుదత్త. ఆదర్శం గారు మీరు చదవండి. మీ తర్వాత శకుంతల గారు చదువుతారు. నమస్కారం గురుగారు. నమస్కారం. మార్గా బభూవు సందిగ్ధాస్తృణైశ్చన్నా హ్య సంస్కృతాః
नाभ्यस्यमानाश्रुतयो द्विजैः कालहता इव लोकबन्धुषु मेघेषु विद्युत्तश्चलसौहृदाः स्थैर्यं न चक्रुः कामिन्यः पुरुषेषु गुणिष्विव धनुर्वियति माहेन्द्रं निर्गुणं च गुणिन्यभात् व्यक्ते गुणव्यतिकरे गुणवान् पुरुषो यथा नरराजोडु पश्चन्नः सद्योस्नाराजितैर्गणैः अहं मत्या भासितया स्वभासा पुरुषो यथा मेघागमोत्सवा हृष्टाः प्रत्यनन्दन शिखिण्डिनः गृहेषु तप्ता निर्विण्णा यथाच्युतजनागमे पीत्वा पःपादपः पद्भिः आसन्नानात्ममूर्तयः प्राक्षामास्तपसाश्रान्ता यथा कामानुसेवया सरस्वशान्तरोधस्सु न्योषरङ्गापि सारसाः गृहेष्वशान्तकृत्येषु ग्राम्या इव दुराशयाः जलोघैः निरभिद्यन्त सेतवो वर्षतीश्वरे पाषण्डिनाम सद्वादैः वेदमार्गः कलौ यथा व्यमुञ्चन् वायुभिः నున్నాభూతేభ్యుతామృతం ఘనాః. కరెక్టే వచ్చిందా గురుగారు? కరెక్టేనమ్మా. యథా శిశో విష్పతయః కాలే కాలే ద్విజేరితాః ఏవం వనం తద్వర్షిష్టం పక్వఖర్జూరజంబుమత్ గోగోపాలైః వృతోరంతుం సబలః ప్రావిశద్దరిః ధేనవో మందగామిన్యా ఊధో భారేణ భూయస యయుర్భగవతా హుతా ధృతం ప్రీత్యా స్నుతస్తనీః. చాలా బాగుంది. తర్వాత ధన్యవాదాలు. శకుంతల గారు చదవండి. వనౌకసః ప్రముదిత వనరాజేర్మధు దుచ్యుతః జలధారా గిరేర్నాదా దాసన్నా దదృశే గుహాః క్వచిద్వనస్పతి క్రోఢే గుహాయాం చాభివర్షతి నిర్విశ్య భగవాన్ రేమే కండమూల ఫలాసనః దధ్యోదనం సమానీతం శిలాయాం సలిలాంతికే సంభోజనీయైర్భుభుజే గోపై సంకర్షణాన్వితః ప్రావృత్స్యం చ తాం వీక్ష సర్వకాల సుఖావహాం భగవాన్ పూజయాం చక్రే ఆత్మశక్యుపబృంహితాం ఏవం నివసతోస్తస్మిన్ రామకేశవయోర్వృజే కరెక్టేనా సార్? వ్రజే సరస్సమభవద్వ్యభ్రా స్వచ్ఛాం భవ పరుషానిలా స్వచ్ఛాంబ దగ్గర పురుషానిలా సరస్సమభవద్వ్యభ్రా స్వచ్ఛాంవ పురుషానిలా అవును సార్. స్వచ్ఛాంబ పరుషానిలా శరదాని రజో
पत्या नीराणि प्रकृतिं ययुः भ्रष्टानामिव चेतांसि पुनर्योगनिषेवया व्योम्नोऽब्धं भूतसाबल्यं भुवः पङ्कमपां सरज्जहाराश्रमिणां कृष्णे भक्तिर्यथा शुभं सर्वस्वं जलदाहित्वा विरेजुः वर्चसः यथा त्यक्तैषणाः शान्ता मुनयो मुक्तकिल्बिषाः गिरयो मुमुचुस्तोयं क्वचिन्न मुमुचुः शिवं यथा ज्ञानामृतं काले ज्ञानिनो ददते न वा। ओम शांति शांति शांति। यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देवनारायण नमोऽस्तुते। सर्वं श्रीकृष्णार्पणमस्तु इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे पूर्वार्धे प्रावृट् शरत् वर्णनं नाम 20 अध्यायः समाप्तः। हरिः ओम्।